హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా. మన పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో ఈ డిఎస్సికి సంబంధించిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా అందించడం జరుగుతుంది. సో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఈ వీడియోలో మనకు కావాల్సిన ఏ డాక్యుమెంట్స్ మనకి కావాలి, మనం ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏ డిస్ట్రిక్ట్ వైజ్ మనం ఉన్నటువంటి మెరిట్ లిస్ట్లో ఎవరు ఏ జిల్లాకైతే అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారో వారి దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ అంటే సర్టిఫికేట్, వాటి గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన కల్పించడానికి మేము ముందు రావడం జరిగింది. అయితే ప్రతి జిల్లాలో యాక్చువల్లీ ఏంటంటే చూడండి, మేనేజ్మెంట్ కవర్డ్ బై ది మెగా డిఎస్సి, గవర్నమెంట్, లోకల్ బాడీస్, ఎంపీపీ, జడ్పీపీ, మున్సిపల్. సో అలాగే ప్రతి ఇక్కడ ఉన్నటువంటి టోటల్గా 9 టైప్స్ ఆఫ్ స్కూల్స్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీ గురించి ఇవ్వడం జరిగింది. సో దాని గురించి ఇప్పుడు మనం ఇట్ ఈస్ నాట్ మ్యాండటరీ. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చూడండి, లిస్ట్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్. మనం ఏ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయాలంటే ఫస్ట్ వన్, ప్రింట్అవుట్ ఆఫ్ ది ఆల్ ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్ మెగా డిఎస్సి. ద ఆన్లైన్ అప్లికేషన్ మనం అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ ఒకటి పెట్టాం కదండి, అప్లికేషన్ ఫామ్ మన దగ్గర ఉంటుంది కదా. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఆల్రెడీ చేసి ఉంటే అది ప్రింట్అవుట్ చేసింది, అది పట్టుకుని వెళ్ళాలి. ఒకవేళ లేదు అంటే మళ్ళీ ప్రింట్అవుట్ చేసుకోండి. ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్, ఖచ్చితంగా మనం 10th క్లాస్ ఏదైతే చదివామో దాని యొక్క ఒరిజినల్ తీసుకుని వెళ్ళాలి. ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అంటే డిప్లొమా, దానికి ఈక్వలెంట్. మన దగ్గర ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, దాంతోపాటు ఒరిజినల్ సర్టిఫికేట్, అది మనం గుర్తుంచుకోవాలి. అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఒకవేళ చూడండి, మన డిగ్రీ పోస్ట్కి అప్లై చేస్తుంటే డిగ్రీ, పీజీ పోస్ట్కి అప్లై చేస్తుంటే పీజీ సర్టిఫికేట్. ఏదైతే అకాడమిక్ క్వాలిఫికేషన్ అయితే ఉన్నాయో అంటే 10th క్లాస్ నుంచి పీజీ వరకు ప్రతి ఒక్క సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డిఎడ్ కావచ్చు, స్పెషల్ బిఎడ్ కావచ్చు, బిఎడ్ కావచ్చు, స్పెషల్ బిఎడ్ కూడా కావచ్చు, లేదా యూజీ డిపిఈడి కూడా కావచ్చు. ఓకే, సో వీటికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా లేదా బీపీఈడి కూడా కావచ్చు. సో ఎవరు ఏ క్రైటీరియాలో అప్లై చేస్తారో, ఎవరు ఏ ప్రొఫెషనల్ ద్వారా సెలెక్ట్ అయ్యారో, ఎవరు ఏ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్తో జాబ్కి అప్లై చేస్తారో ఆ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది తీసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ మీరు క్వాలిఫై అయినటువంటి టెట్ పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, మీరు ఏ టెట్ అయితే మెన్షన్ చేశారో, దేనివల్ల అయితే మీరు జాబ్ క్వాలిఫై అయ్యారో ఆ టెట్ ప్లస్ లేదా సి టెట్, దీని ఒక స్కోర్ కార్డ్ మార్క్స్ మెమో అనేది మీరు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 4th క్లాస్ టు 10th క్లాస్ వరకు ఖచ్చితంగా ఉండాలి. సో 4th క్లాస్ ను 10th క్లాస్ వరకు ఖచ్చితంగా స్టడీ. అయితే 1 to 10th వరకు నాకు ఉంది సార్, వెరీ గుడ్. 1 to 10th వరకు నాకు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి నాకు 10th క్లాస్ వరకు నా దగ్గర స్టడీ సర్టిఫికేట్ ఉందని మంచిదే. సో కానీ వారు ఇక్కడ కన్సిడర్ చేసేది ఏంటంటే 4th నుంచి 10th వరకు ఉంటే చాలు. ఓకేనా. స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 4th. ఇన్ కేస్ ప్రైవేట్ స్టడీ రెసిడెంట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది తహసీల్దార్. ఒకవేళ ప్రైవేట్ స్టడీ చేస్తుంటే ఈ 4th నుంచి 10th క్లాస్లో ఏదైనా ఒక ఇయర్లో మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్ లేదు, అప్పటికి ఆ స్కూల్ లేదు, ఆ స్కూల్ ఇప్పుడు క్లోజ్ అయి ఉంది, ఆ స్టడీ సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోతే ఆ ఇయరో 2 ఇయరో మీ దగ్గర ఎన్ని ఇయర్స్ అయితే లేదో దాని యొక్క రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది పట్టుకుని వెళ్ళాలి. అప్పుడే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది లోకల్. సో ఆ రెసిడెంట్ సర్టిఫికేట్ ఎవరు? తహసీల్దార్ ద్వారా ఈ ఇష్యూ చేసినటువంటి రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది మనం తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ బోనఫైడ్ సర్టిఫికేట్ ఆఫ్ మీడియం ఆఫ్ స్టడీ. ఈ బోనఫైడ్ మనం ఏ మీడియంలో చదివాం అనేది బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది తీసుకుని వెళ్ళాలి. అయితే స్టడీ సర్టిఫికేట్లు ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ నాట్ నెసెసరీ. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ క్యాస్ట్ ఇష్యూడ్ బై ది తహసీల్దార్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బీసీఏ అయితే బీసీఏ, బీసీబీ అయితే బీసీసీ, బీసీసీ అయితే ఈ సబ్ కేస్ట్ తో పాటు కమ్యూనిటీ ఏదైతే ఉందో ఈ కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా మనం తీసుకున్నాం, అది కూడా ఒరిజినల్ గుర్తుపెట్టుకున్నాయి, అది కూడా ఒరిజినల్దే పట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్, రైట్, ఒరిజినల్. నెక్స్ట్ ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ దాంట్లో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీ, అలాగే ఎస్సీ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అది అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది తహసీల్దార్ హూ ఆర్ క్లెయిమ్డ్ బై ది అండర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేసేటప్పుడు మీరు అప్లై చేశారో, లేదు ఆ కేటగిరీ నుంచి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఓసీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ద్వారా క్వాలిఫై అయ్యారు కాబట్టి వారు ఆ సర్టిఫికేట్ అనేది పట్టుకుని వెళ్ళాలి. నెక్స్ట్ పిహెచ్ సర్టిఫికేట్ అనేది ఒకవేళ ఇఫ్ యు ఆర్ బిలాంగ్స్ టు ది పిహెచ్ కేటగిరీ, సో పిహెచ్ సర్టిఫికేట్ అనేది
తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆర్సిఐ సర్టిఫికేట్, ఒకవేళ మీరు అప్లై చేసే ఆ కేటగిరీ నుంచి అయితే. నెక్స్ట్ సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డిఫెన్స్. ఓకేనా, సర్వీస్ సర్టిఫికేట్ ద్వారా మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎస్జిట్ నుంచి స్కూల్ అసిస్టెంట్ రాస్తుంటే అటువంటి సర్వీస్ సర్టిఫికేట్ పెట్టుంటే అవి కూడా తీసుకెళ్ళాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్, ఖచ్చితంగా ఈ ప్రిన్సిపల్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేశారో వారు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అని తీసుకున్నారు. ఏదైతే టర్మ్స్ కండిషన్ అంటే ఈ రిక్వైర్మెంట్లు ఏదైతే మనకి అడిగారో, ఎలిజిబిలిటీ క్రైటీరియాలు ఏదైతే అడిగారో ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ప్రిన్సిపల్ పోస్ట్కు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ అనేది తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ 16 పాయింట్లు గుర్తుంచుకో. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్స్. సో అప్లికేషన్ పైన ఖచ్చితంగా ఏంటి ఉండాలి అంటే నేమ్ ఆఫ్ ది సర్నేమ్. సో నేమ్ అండ్ సర్నేమ్ ఇన్ ది డిఎస్ అప్లికేషన్ ఫామ్ లో ఆల్ అదర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఆల్ మేస్ విత్ ది ఎస్ఎస్సి సర్టిఫికేట్. మీకు ఉన్నటువంటి ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, బిఎడ్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మీరు ఎన్ని సర్టిఫికేట్ అయితే పట్టుకుని వెళ్తున్నారో అన్ని సర్టిఫికేట్లలో ఖచ్చితంగా మీరు అప్లికేషన్ లో ఏదైతే పెట్టారో నేమ్, ఆ నేమ్కి ఎస్ఎస్సికి అన్ని సర్టిఫికేట్కి ఈక్వల్ గా ఉండాలి. ఎక్కడ కూడా మార్పు ఉండకూడదు. ఇది గుర్తుంచుకోవాల్సింది. ఇన్ కేస్ ఆఫ్ మ్యారీడ్ ఉమెన్ మెటీరియల్ సర్నేమ్ విల్ బి కన్సిడర్. ఒకవేళ సార్ పెళ్లి కాకముందు మా తండ్రి పేరు ఉంది, పెళ్లి అయిపోయిన తర్వాత సర్నేమ్ ద్వారా మా ఆయన పేరు ఉంది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అప్పుడు ఏంటంటే భర్త సర్నేమ్తో పాటు ఆధార్ కార్డు ఉంది, తర్వాత మీకు డిగ్రీ చేసి ఉంటారు లేదా బిఎడ్ చేసి ఉంటారు, పెళ్లి అయిన తర్వాత అప్పుడు భర్త పేరుతోనే మీరు సర్నేమ్తో పాటు కంప్లీట్ అయి ఉంటుంది. అక్కడ ఎస్ఎస్సిలో ఏమో తండ్రి గారి పేరుతో సర్నేమ్ ఉంటుంది, పెళ్లి అయిన తర్వాత బిఎడ్లో ఏమో భర్త గారి సర్నేమ్ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే సో ఇట్ షుడ్ బి కన్సిడర్డ్. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే సబ్జెక్ట్ టు రిలవెంట్ సర్టిఫికేట్ అప్పుడు ఏం చేస్తామంటే మెటీరియల్ సర్నేమ్ విల్ బి కన్సిడర్డ్. అప్పుడు పెళ్లి అయిన తర్వాత మీకు ఏదైతే సర్నేమ్ వస్తుందో ఆ సర్నేమ్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. నేమ్ ఆఫ్ ది పేరెంట్స్. ఇప్పుడు చూడండి, నేమ్ ఆఫ్ ది ఫాదర్ నేమ్, మదర్ నేమ్ మెన్షన్ ఇన్ ది డిఎస్సి 2000 అప్లికేషన్. సో ఈ ఫార్మ్ ఆన్ ది ఆల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఆల్ బి మ్యాచ్ విత్ ది ఎస్ఎస్సి అన్న. సో నేమ్ ఆఫ్ ది పేరెంట్స్, నేమ్ ఆఫ్ ది పేరెంట్స్ కూడా తండ్రి పేరు ఏదైతే సర్నేమ్ తో పాటు ఉంది అది కూడా మ్యాచ్ అవుతూ ఉండాలి. ప్రతి ఒక్క సర్టిఫికేట్ పైన మ్యాచ్ అయ్యి ఖచ్చితంగా తీరాలి. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ నంబర్ గురించి మేము అన్నారు. సో మెగా డిఎస్సిలో ఉన్నటువంటి ఐడి నంబర్ అయితే మస్ట్ మ్యాచ్ విత్ ది హాల్ టికెట్ నంబర్. సో దీంట్లో అయితే తప్పు అయితే రాదు, కానీ మ్యాచ్ అవ్వాలి. వాళ్ళు పెట్టిన టర్మ్స్ కండిషన్ లో ఖచ్చితంగా ఉండాలి. సో ఈ ఐడి నెంబర్ మెగా డిఎస్సిలో మనం ఏదైతే అప్లికేషన్ నంబరు ప్లస్ ఇప్పుడు మనం ఏ హాల్ టికెట్ తో అయ్యామో అది మ్యాచ్ అవ్వాలి. తర్వాత ఆధార్ నంబర్ గివెన్ అయింది మెగా డిఎస్సి. మనం అప్లై చేసేటప్పుడు ఏ ఆధార్ నంబర్ అయితే ఇచ్చామో అదే ఆధార్ కార్డు పట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది, అదే నంబర్తో పాటు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ గురించి అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఏజ్ గురించి చూడండి, డేట్ ఆఫ్ బర్త్ మస్ట్ మ్యాచ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్. మనం ఏ డేట్ ఆఫ్ బర్త్తో పాటు అయితే మనం అప్లికేషన్లో అప్లై చేసేటప్పుడు మెన్షన్ చేసామో అది 10th క్లాస్లో ఖచ్చితంగా మెన్షన్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ ఏ ఇయర్ వరకు 10/1/7/2020 వరకు మరి టర్మ్స్ కండిషన్ ఇచ్చారు కాబట్టి అప్పటికి ఓసీ అయితే 44 years అనేసి మెన్షన్ చేశారు. సో దానికంటే ఎక్కువ ఇయర్స్ అయితే నాట్ ఎలిజిబుల్. ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ అయితే 49 years వరకు మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ డేట్కి మించి ఉండకూడదు. ఓకే, పీడబ్ల్యూ అయితే 54 years. ఎక్స్ సర్వీస్ అయితే వారికి ఉన్నటువంటి ఇక్కడ 56 years ఉన్నటువంటి సర్వీస్ బట్టి వారికి అయితే ఉంటుంది, అది వారికి తెలుసు. నెక్స్ట్ లోకల్ అండ్ నాన్ లోకల్ స్టాటస్ గురించి ఎలా డిక్లరేషన్ వస్తుంది అంటే చూడండి, ఇనిషియల్ చెక్ విత్ ది డిఎస్సి అప్లికేషన్ ఫామ్, వెరిఫై ది స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ ది క్లాస్ 4th to 10th class వరకు. నేను విజయనగరం జిల్లాకి చెందిన వ్యక్తిని లేదా నేను కర్నూలు జిల్లాకి చెందిన వ్యక్తిని అంటే నేను 4వ తరగతి నుండి 4th class నుండి 4వ తరగతి నుండి 10th class వరకు ఖచ్చితంగా ఒకే జిల్లాలో కంటిన్యూ స్టడీస్ ఉండాలి. ఒకవేళ దాంట్లో ఏదైనా ఒక స్కూల్ ఒక ఇయర్ ఆ స్కూల్ ఇప్పుడు లేదు, క్లోజ్ అయిపోయిందంటే దానికి రెసిడెన్సీ పెట్టుకుంటే యూఆర్ బిలాంగ్స్ టు ది పర్టికులర్ రీజన్. లేదా నేను నాన్ లోకల్లో అప్లై చేశానంటే మీరు ఏ జిల్లా నుంచి అయితే వెళ్తున్నా ఆ జిల్లా ఒక సర్టిఫికేట్ అయితే పట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా, సో దట్ ఈస్ అది మెండటరీ. సో వెరిఫై రెసిడెంట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కన్సర్న్ తహసీల్దార్. అప్పుడు ఇది లోకల్ నాన్ లోకల్ దీన్ని బట్టి నిర్ధారణ అవుతుంది కదా, అది కూడా తీసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ ఒకవేళ మైగ్రేట్ అయి ఉంటే తెలంగాణ నుంచి కూడా చాలా మంది మైగ్రేట్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా అప్లై చేశారు కాబట్టి వాళ్ళకి మైగ్రేట్ తెలంగాణ, సో వాళ్ళకు ఉన్న రూల్స్ రెగ్యులేషన్ పరంగా ఆ మైగ్రేట్ సర్టిఫికేట్ కూడా వాళ్ళ దగ్గర ఉండాలి.
అయితే పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి పోస్ట్ వైజ్ ఎవరు, ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రాడ్యుయేషన్ అయితే ఎస్సీ అయితే గ్రాడ్యుయేషన్ ప్లస్ బిఎడ్, మనం టీజీటీకి అప్లై చేస్తుంటే గ్రాడ్యుయేషన్ ప్లస్ బిఎడ్, పీజీటీకి అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రిన్సిపల్కి అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్లస్ బిఎడ్, అలాగే ఎస్జీటీకి అప్లై చేస్తుంటే డైట్. సో దానికంటే హైయర్ క్వాలిఫికేషన్ ఏమైనా మీరు అప్లై చేస్తుంటే ఆ అప్లికేషన్తో పాటు అవన్నీ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ బిఎడ్, డిఎడ్, బిఎడ్, ఎంఎడ్, బీపీఈడి, బీపీడి, సో ఇవి మొత్తం తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, మెథడాలజీ ఖచ్చితంగా మనం చేసినటువంటి మెథడ్ 1, మెథడ్ 2 ఉంటుంది, అది బిఎడ్లో. సో దాన్ని కూడా ఆ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు క్వాలిఫికేషన్ ప్రిన్సిపల్కి ఖచ్చితంగా డిగ్రీలో 50% ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే మనకి 45%, దీంతో పాటు బీఈడి ఉండాలి, స్పెషల్ బీఈడి ఉండాలి, ఉంటే ఎలిజిబుల్. లేదా బిఫోర్ 2000 లెవెల్లో ఎవరైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే వారి యొక్క ఏదమ్మా క్వాలిఫికేషన్కి ఉన్నటువంటి పర్సంటేజ్ అయితే 40% ఇవ్వడం జరిగింది, దాంతోపాటు బిఎడ్ కూడా. ఓకే, నెక్స్ట్ మాస్టర్ డిగ్రీ. సో ఇక్కడ 50% ఇవ్వడం జరిగింది. సో పీజీటీకి సంబంధించిన ఇవన్నీ క్వాలిఫికేషన్ గురించి అందరికీ తెలుసు. సో దాని గురించి నాట్ నెసెసరీ మళ్ళీ డిస్కషన్ చేయాల్సిందా. టీజీటీకి అయితే గ్రాడ్యుయేషన్ ప్లస్ బిఎడ్లో ఉండాలి. ఓకేనా, సో ఇక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ప్లస్ పర్సంటేజ్. ఇక్కడ ఎస్ఐకి సంబంధించిన క్వాలిఫికేషన్ ప్లస్ పర్సంటేజ్ ఇది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎస్జిటికి సంబంధించిన ఇంటర్మీడియట్లో 50% ఉండాలి, లేదా ఒకవేళ బిఫోర్ 2000 లెవెల్లో అయితే 45%కి కన్సిడర్ చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే 40% అయితే దే ఆర్ ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా చూడండి ప్రతి ఒక్క దగ్గర క్లియర్గా మెన్షన్ చేశారు. 2011 కంటే కానీ మీది ఇంటర్మీడియట్ కానీ గ్రాడ్యుయేషన్ అయి ఉంటే 40%తో పాటు అప్లై చేయడానికి అయితే అవకాశం కల్పించడం జరిగింది. సో పీఈటీకి సంబంధించినవి ఇది. ఓకేనా, సో నెక్స్ట్ టీజీటీకి సంబంధించినవి ఇవి. మన భారతదేశంలో అనేక రకాల యూనివర్సిటీస్ ఉన్నాయి. సో దాంట్లో ఫేక్ యూనివర్సిటీ కొన్ని ఉన్నాయి. ఈ ఫేక్ యూనివర్సిటీ ద్వారా ఎవరైనా డిగ్రీ కానీ బిఎడ్ కానీ ఈ హిందీ సర్టిఫికేట్లు చేసినప్పుడు కూడా కొన్ని ఉంటాయి. అలాగే గ్రాడ్యుయేషన్ కానీ బిఎడ్ కానీ చేస్తుంటే దే ఆర్ ఎలిజిబుల్. మరి అవి ఏదంటే చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో క్రిస్ట్ న్యూ టెస్టమెంట్ డిమాండ్ యూనివర్సిటీ, డిమేడ్ యూనివర్సిటీ అని మెన్షన్ చేశారు, గుంటూరులో ఉందట. ఇది ఈ ఫేక్ సర్టి ఈ యూనివర్సిటీలో కానీ ఎవరైనా చదివి ఉంటే దే ఆర్ అన్ఎలిజిబుల్, ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. ఇంకో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా వీళ్ళది కూడా ఫేకే, ఇది విశాఖపట్నంలో ఉంది. అదేం ఎక్కడ ఉంది, గుంటూరులో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈ 2 యూనివర్సిటీలు ఎవరైనా చేస్తుంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది డిఎస్సి ఇది. సో ఏ సర్టిఫికేట్ ఢిల్లీలో అయితే కుప్పలుగా ఉన్నాయి, అలాగే కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పాండిచేరి, ఉత్తరప్రదేశ్, సో వెస్ట్ బెంగాల్, వీటి అన్ని ప్రతి ఒక్క స్టేట్లో అయితే ఫేక్ సర్టిఫికెట్స్ అయితే దొరుకుతున్నాయి. డబ్బులు కడితే సర్టిఫికేట్ దేనికి పనికిరాంది అది మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దీంతో పాటు టెట్ ఐడి నంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, అలాగే డిఎస్ అప్లికేషన్ ఫామ్, హైయెస్ట్ స్కోర్ ఇన్ టెట్లో ఉన్నటువంటిది, క్వాలిఫై మార్క్స్ అయితే దీని గురించి ఇచ్చారు. సో ఖచ్చితంగా అవి తీసుకెళ్ళాలి. వెరిఫికేషన్ ఆఫ్ రిజర్వేషన్ కేటగిరీ. సో కేటగిరీలో ఎస్సీలో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉంది. బీసీలో అయితే ఏబిసిడితో ఈఎస్ ప్లస్ ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అయితే ఖచ్చితంగా ఈ పర్సెంటేజ్ రూపంలో వాళ్ళకి ఉండాల్సింది, వాళ్ళు ఉన్నటువంటి సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో రైట్, దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సర్టిఫికేట్. అయితే మనం వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి ఇక్కడ ప్రిన్సిపల్ గురించి చాలా మంది అడిగారు. ఇన్ కేస్ ఆఫ్ పర్సన్ హోల్డింగ్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ఇన్ ది రికగ్నైజ్డ్ సీనియర్ సెకండరీ ఇంగ్లీష్. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలి అంటే పోస్ట్ ప్రిన్సిపల్కి లేదా ప్రిన్సిపల్గా చేసి ఉండాలి, లేదా వైస్ ప్రిన్సిపల్ ఇన్ ది రికగ్నైజ్డ్ సీనియర్ సెకండరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. వెరిఫై మినిమం సర్వీస్ ఆఫ్ ది 3 years అన్నారు. చూడండి, వైస్ ప్రిన్సిపల్గా చేసినా పర్లేదు, లేదా వైస్ ప్రిన్సిపల్గా చేసినా దే ఆర్ ఎలిజిబుల్. కానీ సీనియర్ సెకండరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మాత్రమే, అది ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అడిగారంటే 3 years ఎక్స్పీరియన్స్ మాత్రము ఉండాలి ఖచ్చితంగా, అప్పుడే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది ప్రిన్సిపల్ పోస్ట్. ఇన్ కేస్ పర్సన్ హోల్డింగ్ గ్రూప్ బి పోస్ట్ పీజీటీ లెక్చర్, వెరిఫై మినిమం ది 5 years ఎక్స్పీరియన్స్. ఒకవేళ వారు లెక్చర్గా చేస్తుంటే, పీజీటీ కానీ లెక్చర్గా చేస్తుంటే మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ది ప్రిన్సిపల్ పోస్ట్. ఓకేనా, ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎప్పుడు దీనికి ముందు ఉండాలి. ఓకేనండి, దీనికి ముందు ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ హెడ్ మాస్టర్ ఆఫ్ సెకండరీ స్కూల్, వెరిఫై మినిమం 5 years ఆఫ్ ది ఎక్స్పీరియన్స్. ఒకవేళ స్కూల్ హెడ్ మాస్టర్ అయి ఉంటే 5 years కానీ వాళ్ళకి
ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే చాలు, అది కూడా ఈ డేట్ బిఫోర్ అయ్యి ఉండాలి. సో మినిమం 5 years. సో నో నీడ్ టు వెరిఫై పే స్కేల్ ఎస్ మెన్షన్ జియో. సో ఇది అప్లై చేసేటప్పుడు మాత్రం ఈ వెరిఫై పే స్కేల్ అనేది మెన్షన్ చేయలేదు, చేశారు. ఖచ్చితంగా ఈ స్కేల్ ఉంటేనే వాళ్ళు ఎలిజిబుల్ అని. ఇప్పుడేమో ఇది ఇవ్వలేదు. చాలా మంది అప్లై చేసిన వారు అదృష్టవంతులు, దీన్ని చూసి ఎవరైతే అప్లై చేయలేదు దురదృష్టవంతులు అని అనుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. సో దిస్ ఇస్ ద హారిజెంటల్ రిజర్వేషన్ రూపంలో ఉంటుందని క్లియర్ గా మెన్షన్ చేశారు. సో దీస్ ఆర్ ది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎన్ని చేయాలి, 3 సెట్లు జిరాక్స్ చేయాలి ప్రతి ఒక్క డాక్యుమెంట్. సో జిరాక్స్ 3 సెట్లు చేసిన తర్వాత వాటికి డ్యూల్ అటెస్టెడ్ బై ది గెజిటెడ్ ఆఫీసర్. ఎవరైతే మీ దగ్గర ఉన్న గెజిటెడ్ ఆఫీసర్ని అటెస్టెడ్ చేయించేసి, సో రీసెంట్ గా తీసుకున్నటువంటి పాస్ ఫోటోస్ కూడా తీసుకోవాలి. 3 రీసెంట్ పాస్ ఫోటో సైజ్ ఫోటోగ్రాఫ్స్, 3 సెట్స్ జిరాక్స్ చేయాలి. 3 రీసెంట్ పాస్ ఫోటో సైజ్ ఫోటోస్ కూడా పట్టుకుని వెళ్ళాలి. ఓకే. ఇఫ్ ఏ క్యాండిడేట్ ఫెయిల్ టు ప్రొడ్యూస్ ది ఒరిజినల్ డాక్యుమెంట్, ఒకవేళ ఏదైనా డాక్యుమెంట్ కానీ మనం ఫెయిల్ అయ్యామో ప్రొడ్యూస్ చేయడం అంటే, దేర్ క్యాండిడేట్ విల్ బి రిజెక్ట్, ఆ క్యాండిడేట్ మాత్రం రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ లిస్ట్ విల్ బి కన్సిడర్ వెరిఫికేషన్. సో ఎవరికైతే మెన్షన్ చేశారో ఏ డేట్ లో అయితే మనం వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలో ఆ డేట్ కి వెళ్ళి మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయకపోతే యు ఆర్ ఏ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది పోస్ట్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఇది మనకి ఒక చెక్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఈ మెగా డిఎస్సి లో సంబంధించిన జనరల్ ఫాదర్ నేమ్ మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ దీన్ని మనం ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ప్రతి ఒక్క దానికి క్లియర్. ఇక్కడ టీమ్ మెంబర్స్ ప్రతి ఒక్క దానికి టీమ్ 1, 2, 3, 4, 5 ఉంటారు. వాళ్ళు డాక్యుమెంట్ అండ్ వెరిఫికేషన్ చూస్తారు. సో మండల్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు, గ్రేడ్ 2 హెడ్ మాస్టర్, డిప్యూటీ తహసీల్దార్, స్కూల్ అసిస్టెంట్, ఇలా చాలా మంది మొత్తం పైన ఈ టీమ్ అంటే వర్క్ అయితే చేస్తారు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి. ఓకే, అండర్స్టాండ్. దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించిన పరిపూర్ణమైన అవగాహన అయితే ఈ వీడియోలో నేను అందించాను అనేసి అనుకుంటాను. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కి అయితే అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ మన పిఆర్ ఎగ్జామ్స్ సెంటర్ అందుతుంది కాబట్టి వీడియో ప్రతి ఒక్కరు హెల్ప్ఫుల్ అవుతుంది నేను ఆశిస్తున్నాను. సో ఇంకా ఏమైనా ఉంటే వీడియోస్ క్వశ్చన్ యూట్యూబ్ లో కామెంట్ చేస్తే ఐ విల్ ట్రై టు ఆన్సర్ యువర్ క్వశ్చన్. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.